మధ్యలో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మేము తెలుసుకున్నది ఏంటంటే విద్య అయితే బాగా నాశనం. అంటే ఏది ఏమైనా కూడా అసలు మన పిల్లలు చదువుకోవాలి కదా, దానిపైన ఎక్కడ మాట్లాడుతున్నారు. ఇవాళ డిగ్రీ కాలేజీలో మీకు వస్తుంది కదా, డిగ్రీ కాలేజ్ మొత్తం ప్రైవేట్ కాలేజీలో అక్కడ ఎవరు పాఠాలు చెప్తారు, అక్కడ శాలరీస్ ఇస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో మేము చదువుకున్న లోపల ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఎక్కడ సీట్ రాకపోతే మీకు ఇంజనీరింగ్ చేయించామంటుంది. సో ఇంజనీరింగ్లో ఏంటంటే అక్కడ పిల్లలు చదువుకుంటా లేరు, లేదు ఒక 5-6 కాలేజీలు పెట్టాను, సిబిఐటి అవి పాత ఎట్లా అక్కడ ఏదో కొద్దిగా పాఠాలు జరుగుతున్నాయి. కానీ మా ఊళ్ళో కూడా జరుగుతుంది. మా ఊళ్ళో కూడా ఏంటంటే మా అంత అదైపోయిందంటే టీచర్స్ లేదు. ఇది పరిస్థితి. అంటే మనం ఏం చెప్పదలుచుకున్నానంటే ఇవాళ విద్య నాశనం అయిపోతుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా, అంటే శ్రీనివాస్ గారు మాట మాట్లాడండి, అంటే మనం ఇండస్ట్రియలిస్ట్ కావాలో లేకపోతే ఏదైనా కావాలంటే పిల్లలు చదువుకోవాలి, ఇన్పుటే లేదు కదా. దానిపైన ఒక డాటా ఇన్ఫార్మ్ అయ్యాను, లక్ష్మి గారు ఆయన దాని డాటా అధ్యక్షుడు. డాటా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి కానీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు వెళ్ళరండి, మా డాటా కూడా ఇస్తాం సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, మాకు డాటానే కావాలి ఇప్పుడు మాట్లాడడానికి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రామ్ కిషన్ గారు